అనే అమ్మాయిని, ఇద్దరు చిన్న బిడ్డల తల్లిని, ఒక ఇంటి ఇల్లాలిని సోషల్ మీడియా పోస్టులు పెట్టి టీడీపీ వాళ్ళు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేటట్లు చేసింది వీళ్ళు కాదా? మీరు కేసు పెట్టండి. మీరు ఆవిడేనా? భువనేశ్వరి గారిదేనా? ఆమె ఒక తల్లి శీలాన్ని శంకించడం అని మాట చంద్రబాబు నాయుడు గారు నిన్న గీతాంజలి గురించి ఎందుకు మాట్లాడలేదు? అమ్మాయిది ప్రాణం కాదా? సుజాత గారు, మీరు ఎలాగో ప్రతిపక్షంలో ఉన్నారు, 4.5 ఏళ్ళు ఇంకా ఒక మహిళ గురించి అదే చెప్తున్నా. కేసు పెట్టండి, ఇప్పుడు కేసు పెట్టండి, ఇప్పుడైనా జనంలోకి వెళ్ళండి. అది అన్యాయమే, జనంలోకి వెళ్ళండి, ఇప్పుడైనా వెళ్ళి కేసు పెట్టి ఆమె తరఫున. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ బాధిత కుటుంబం తరఫున మీరు కేసు పెట్టండి. మీరు లేవనెత్తిన సమస్యమే కేసు పెట్టండి. ఒకసారి తిరుపతిరావు గారి దగ్గర వెళ్దాం. తిరుపతిరావు గారు, లోక్సభ ఫార్మర్ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య, చిన్న సబ్మిషన్ అండి, చెప్పండి సార్. అసలు ఏ విధంగా కేసులు పెడతారండి? సాక్షాత్తు జడ్జిల మీదే పోస్టులు పెట్టినటువంటి పార్టీ టైం కావస్తుందండి, టైం కావస్తుంది. సుజాత గారు తిరుపతిరావు గారు మాట్లాడారు. తోట చంద్రని ఏ విధంగా చంపారండి వీళ్ళు? రైట్, సుధాకర్ ఎన్ని వేల మంది. రైట్, ఒక్క నిమిషం తిరుపతిరావు గారు మాట్లాడతారు. సుజాత గారు మీరు ఆగండమ్మా, ఆయన తిరుపతిరావు గారు మాట్లాడాలి. కైండ్లీ అండి. రైట్, కైండ్లీ అవన్నీ మాట్లాడతారు. కేసులు పెట్టండి, వాటి మీద మాట్లాడండి మీరు. తిరుపతిరావు గారు, ఈ 1/10 ఆఫ్ ది హౌస్ స్ట్రెంత్ ఉన్నప్పుడే వాళ్ళకి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే ఒక హోదా ఇస్తారు అనే ఒక తప్పుడు ప్రచారం చాలా బలంగా నడిచింది. దురదృష్టం ఏంటంటే అది మీ హయాంలో నడిచింది. వాస్తవంగా లోక్సభ ఫార్మర్ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య ది వైరికి రాసిన కథనంలో ఆయన డీటెయిల్గా మెన్షన్ చేశారు. చట్టంలో అది లేదు, కేవలం వేతనాలు, భత్యాలు, లేకపోతే ఎలవెన్సులు, వీటికి సంబంధించి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే పదం ఉంటుంది. టెక్నికల్గా లేదు, చట్టంలో లేదు, సాంకేతికంగా లేదు. ఇప్పుడు మీరు ఆ రోజు ఎత్తుకుంటే ఏమో బీజేపీ చెప్పింది కానీ నిజమే అనుకుని అందరూ అదే ఎత్తుకుని, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఎత్తుకున్నారు. నాకు ప్రతిపక్ష హోదా కొంచెం కేంద్ర స్థాయిలో దీని మీద క్లారిఫికేషన్ పార్టీ పరంగా ఇస్తే బాగుంటుందేమో. ఖచ్చితంగా అయితే దీని మీద కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాజ్యాంగంలో ఉంది, ఖచ్చితంగా ఆ ఫిగర్ లేకపోతే ప్రతిపక్ష హోదా రాదు అనేది కూడా ఉంది. కొంత చర్చ జరగాలి. అయితే ప్రస్తుతం మన చర్చకి నేను ఒక్క విషయం, టైం లేదు కాబట్టి, సోదరి సుజాత గారు తెలివిగా అసలు చర్చ తాలూకా మెయిన్ సబ్జెక్ట్ ని మీ నోరు కూడా పోయించి డైవర్ట్ చేసేశారు. మనం మాట్లాడుకుంటున్నది ప్రభుత్వాన్ని విమర్శించొద్దని వాళ్ళకి ఎవరికి చెప్పట్లా, ప్రభుత్వాన్ని విమర్శించమనే చెప్తున్నాం. అందులో నేను మొదటే మాట్లాడాను, ప్రభుత్వాలను విమర్శించడంలో ఈ దేశ స్వతంత్ర భారతదేశంలో పెద్ద చరిత్ర ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వారసుడిని నేను చెప్తున్నా. ప్రభుత్వాన్ని విమర్శించడం గురించి కాదు, లేదా ఈ ప్రభుత్వం తప్పులు చేసిన దాని గురించి మాట్లాడడం కాదు. ఇక్కడ ఆవిడ ఏం చెప్తున్నారండి సటి అసభ్య పదజాలము, దీనికి సంబంధించి ఇవాళ మనకు ప్రధానమైనటువంటి థీమ్ అనుకుంటాను నేను. ఈ చర్చలో ఆవిడ స్వాతి చౌదరి గారిని అడ్రస్ తీసుకొచ్చారు, మంచిదే, నేను అభినందిస్తా. కానీ ఒక్క విషయం మర్చిపోతున్నారు. స్వాతి చౌదరి వర్సెస్ శ్రీరెడ్డి తీసుకుంటే, శ్రీరెడ్డి అని ఆవిడ కొంచెం ఎక్కువ అంటే పబ్లిసిటీ ఉన్నటువంటి వ్యక్తి అని నేను భావిస్తాను. ఏది ఇవాళ కాదు, ఈ బూతు పదాలు వాడిన సంబంధం కాదు, గతం నుండి కూడా. సరే, ఏదైనప్పటికీ ఇద్దరు మహిళలే అనుకుంటే, స్వాతి నాకు తెలిసినంత వరకు స్వాతి చౌదరి తాలూకా పదజాలంలో ఈ ఎవరైతే శ్రీరెడ్డి వాడినటువంటి పదాలు స్త్రీ పురుష మర్మాంగాలు, అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. స్త్రీ పురుష మర్మాంగాల తాలూకా పేర్లు వాడకుండా ఈ శ్రీరెడ్డి ఎక్కడైనా ఒక పోస్ట్ ఉందా అంటే ఎక్కడ దొరకదు. విమర్శించండి, విమర్శించకపోతే ఎట్లా? విమర్శలు ఎదుర్కోకపోతే అధికార పక్షం కాదు, విమర్శించకపోతే ప్రతిపక్షం కాదు. నేను చెప్పేది ఆవిడ్ని సమర్థిస్తూ ఈవిడ్ని తీసుకొచ్చారు కాబట్టి ఒక మహిళగా ఆవిడికి అది సరైనది కాదు. ఎందుకని అంటే స్త్రీ పురుష మర్మాంగాల తాలూకా పేర్లు ఉచ్చరించకుండా శ్రీరెడ్డి మాట్లాడిన ఒక్క వీడియో లేదు. ఇవాళ మళ్ళీ బొల్లి కబుర్లతో బుల్లి ఏడుపులతో వీడియోలు పెడుతూ నన్ను వదిలేయండి, నన్నేమో జగనన్న వాడుకున్నాడు, జగనన్న వైసీపీ పాడు చేసేసింది, నిన్ను ఇప్పుడు కొత్తగా పాడు చేయడం ఏముందమ్మా